కురుకురే లాలీపాప్ అయితే ట్రై చేయండి, సూపర్ ఉంది. రొయ్యల వేపుడు ఇదైతే చూడడానికి భలే టెంప్టింగ్ గా ఉంది. వేడి వేడి మటన్ బిర్యానీ ఆర్డర్ చేసేసుకున్నాము. వెజ్ థాలీ అయితే ఆర్డర్ చేసాం అనమాట. దీంట్లో అయితే మనకి 1 2 3 4 5 6 7 8 9 10 రకాల ఐటమ్స్ ఇచ్చారు. పొడి పొడి 4 లబలబలాడేస్తుంది. గిండి చేపల ముక్క తీసుకొని ఒక ముద్ద తింటా ఉంటే. హాయ్ హలో గైస్, అందరికీ సలాం నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లైక్ ఫుడ్ అండ్ ట్రావెల్. సో మన ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు 2-3 వీడియోలు అయితే చూడండి. కంటెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట ఉంటుంది, దాన్ని తట్టండి అనమాట. సో ఈ రోజు మన వీడియోలో వచ్చేసి మనం ఏం చేయబోతున్నాము అంటే ఒక హోటల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట లంచ్కి. సో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఫుడ్ అయితే ఎలా ఉంది, టేస్ట్ వైజ్ కానీ క్వాంటిటీ వైజ్ క్వాలిటీ ఎలా ఇస్తున్నారు అనేది ఒకసారి అయితే మనం చూసేద్దాము. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మొదలెడదామా. కాకర్లాస్ మిలిటరీ హోటల్ మనకి ఎక్కడ అంటే నెల్లూరు మాగుంట లేఅవుట్లో కింగ్స్ కోట్ అవెన్యూలో ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. లోపలికి వెళ్ళిపోయి ఎలా ఉందో ఏందో ఒకసారి చూసేసి టేస్ట్ చేసేద్దాం. ఎంట్రన్స్ అయితే ఇది ఈ పక్కన ఉంటుంది. ఈ పక్క నుంచి అయితే వెళ్ళాలి ఎంట్రన్స్ లోపలికి. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది హోటల్. లోపలికి వచ్చేసిన తర్వాత అయితే ఇంటీరియర్ ఈ విధంగా ఉంది. సీటింగ్ అంతా బాగా బ్రహ్మాండంగా ఉంది. జనాలు కూడా పర్లేదు, బాగానే వచ్చున్నారు. అంటే ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇంకా చూడాలి మెల్లమెల్లగా. వేడి వేడిగా మటన్ సూప్ అయితే ఆర్డర్ పెట్టేసా, వచ్చేసింది. కాకర్లాస్ మిలిటరీ హోటల్లో మటన్ సూప్ ఒకసారి తినేసి ఎలా ఉంది చూపేద్దాం. ఇదిగో ముక్కలు గిక్కలు బాగా పడున్నాయి. వేడి వేడిగా మటన్ సూప్. బాగుంది. మిరియాలతో కారంగా, అంటే మన రెగ్యులర్గా దొరికే సూప్లా కాకుండా ఏదో డిఫరెంట్గా ఉంది. పీసులు ముక్కలు కూడా బాగున్నాయి. బాగా జలుబు చేసినప్పుడు అలాంటప్పుడు కానీ తాగామంటే మాత్రం దెబ్బకి రిలీఫ్ అయిపోద్ది. సూపరు. క్లైమేట్ కూడా భలే సింక్ అయింది. బయట ఏమో వర్షం పడతా ఉంది, బయట ఏమో చల్ల చల్లగా, లోపల ఏమంటే ఈ సూప్ తాగతా అబ్బా సూపరు. స్టార్టర్స్లో వచ్చేసి చికెన్లో నల్లకారం కోడి వేపుడు అని చెప్పి ఆర్డర్ ఇచ్చాము. క్వాంటిటీ వైజ్ చూసుకుంటే బాగానే ఇచ్చున్నారు. టేస్ట్ కూడా ఎలా ఉందో చూసి చెప్పేద్దాం. స్మెల్ అయితే మాత్రం మంచి ఘాటుగా బాగా వస్తుంది. సారీ, పీసెస్ అయితే అన్ని బోన్లెస్ పీసులు వచ్చాయి దీంట్లో. నల్లకారం కోడి వేపుడు అరోమా అయితే మాత్రం భలే ఘాటుగా భలే ఉంది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఫ్లేవర్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది. ట్రై చేయొచ్చు. వేడివేడిగా తింటూ ఉంటే స్పైసీగా ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంది. నైస్. ఇంకో 2 రకాల స్టార్టర్లు అయితే చెప్పుకున్నాము. చికెన్లో వచ్చేసి ఇది కురుకురే లాలీపాప్ అంట. పేరు అయితే కొత్తగా ఉంది. మనకి ఒక 6 పీసులు ఇచ్చారు. దాని తర్వాత నల్లకారం రొయ్యల వేపుడు. ఇదైతే చూడడానికి భలే టెంప్టింగ్గా ఉంది. ఈ 2 అయితే ఆర్డర్ చెప్పుకున్నా. ఇది వచ్చేసి కురుకురే లాలీపాప్. టేస్ట్ చూద్దాం. నిజంగా ఫ్లేవర్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. క్రిస్పీగా, లోపల పీస్ ఏమో జ్యూసీగా సూపర్ ఉంది. అంతపాటు సలాడ్. వస్తే మాత్రం ఖచ్చితంగా కురుకురే లాలీపాప్ అయితే ట్రై చేయండి, సూపర్ ఉంది. చికెన్ కురుకురే లాలీపాప్ అయితే మాత్రం సూపర్గా ఉంది. అది మస్ట్ ట్రై ఐటమ్ అని చెప్తాను నేనైతే. ఇంక రొయ్యలు అయితే వేసుకున్నాం. బా రొయ్య కూడా చాలా సాఫ్ట్గా ఉంది, సూపర్ ఉంది. రొయ్యలు ఫ్రై నోట్లోకి వెళ్తా ఉంటే కరిగిపోతూ ఉంది. చాలా సాఫ్ట్గా ఉంది రొయ్య అయితే. సూపర్. కుర్కురే లాలీపాపు, దాని తర్వాత వచ్చేసి ఈ నల్లకారం రొయ్యల వేపుడు ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం కిర్రాకు, డిసప్పాయింట్ అవ్వరు అసలు, నిజంగా చెప్తున్నా. సూపర్. స్టార్టర్స్ అయిపోయిన తర్వాత మేము ఒక వెజ్ థాలీ అయితే ఆర్డర్ చేసాం అనమాట. దీంట్లో అయితే మనకి 1 2 3 4 5 6 7 8 9 10 రకాల ఐటమ్స్ ఇచ్చారు. దాంతోపాటు ఇదిగో వడియాలు ఇచ్చారు. రైస్ అయితే ఇంకా పెట్టలా. ఇది వచ్చేసి జీరా రైస్.
పెరుగు పులుసు, పొంగలి, గడ్డ పెరుగు ఉంది. ఇది ఒక చపాతీ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి చపాతీలో కర్రీ అనుకుంటా, కాలీఫ్లవర్ కర్రీ. ఇది పప్పు, సాంబారు, ఇది రసం ఉన్నట్టుంది. ఇది వచ్చేసి దొండకాయ తాలింపు. రైస్ పెట్టుకొని తినేసి ఎలా ఉందో చెప్పేస్తా. ఘీ కూడా ఉంది. ఘీ పొడితో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఫస్ట్ అయితే ఘీతో పొడితో తింటా. పొడి పొడి అలా అలా కలుపుకొని తింటే ఈ ఘీ పొడితో 4 లబలబలాడేస్తుంది. నెయ్యి అయితే హోమ్ మేడ్ ఉన్నట్టుంది. టేస్ట్ అయితే మాత్రం ర్యాంప్ అంతే. వెజ్ థాలీ తీసుకున్నా, నాన్ వెజ్ థాలీ తీసుకున్నా ఘీతో పొడితో స్టార్ట్ చేయండి, మీరు కంప్లీట్ అయిపోద్ది, సాటిస్ఫాక్షన్ అయిపోతారు. సూపర్. వైట్ రైస్లో రోటి పచ్చడి ఒక ముద్ద కలుపుకొని తిన్నా ఎలా ఉందో. పచ్చడి అయితే మారలేదు అసలు, సూపర్ ఉంది. అప్పుడు రోటి పచ్చడితో కాంబినేషను సెట్. వెజ్ థాలీ చెప్పుకొని మేము నెల్లూరు చేపల పులుసు కూడా చెప్పుకున్నాము. అంటే మామూలుగా మనం వెజ్ కర్రీస్ చెప్పుకొని, వెజ్ థాలీ చెప్పుకొని మనం కర్రీస్ కూడా కావాలంటే చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ అలాంటివి చెప్పుకోవచ్చు అనమాట. నెల్లూరు చేపల పులుసు, ఇదిగో పైన మామిడికాయ కూడా కనిపిస్తూ ఉంది. అది కూడా వేసుకుని తినేసి ఎలా ఉందో చెప్పేస్తా. గండి చేపల పులుసుతో భోజనం. అంటే మామూలుగా మనం వెజ్ థాలీ చెప్పుకున్నా కూడా కర్రీస్ అయితే నాన్ వెజ్ చెప్పుకోవచ్చు. అందుకని నేను చేశానంటే గిండి చేపల పులుసు ఒకటి చెప్పుకున్నా. ఒకసారి తిందాం ఎలా ఉంది. చేపల పులుసుతో ఒక ముద్ద, మామిడికాయ ముక్క, బాగుంది టేస్ట్ సెట్. ఇదైతే వేడి వేడి మటన్ బిర్యానీ ఆర్డర్ చేసేసుకున్నాము. అరోమా అయితే మాత్రం చాలా బాగుంది, అదిరిపోతుంది అసలు. ఆ పైన వేసిన ఆ కొత్తిమీరకి ఆ వేడి వేడి ఫ్లేవర్ తగిలి స్మెల్ అయితే మాత్రం అదిరిపోతూ ఉంది. క్వాంటిటీ వైజ్ కూడా పర్లేదు, బాగానే ఇచ్చారు. ఎంతమంది తింటారో, కాస్ట్ ఏంది, ఇదంతా చెప్పేస్తాను. మీరైతే వీడియో చూస్తూ ఉండండి. మటన్ బిర్యానీ అయితే ప్లేట్లో సర్వ్ చేసుకుంటా ఉన్నాము. వేడి వేడిగా పొగలైతే కక్కుతా ఉంది. బయట అయితే క్లైమేట్ చాలా చల్లగా ఉంది. మనకైతే మటన్ బిర్యానీ సర్వ్ చేస్తూ ఉన్నారు. పీస్ కూడా పడింది. వేడి వేడి మటన్ బిర్యానీ. బయట అయితే క్లైమేట్ చాలా కూల్గా ఉంది, వర్షం పడుతూ ఉంది. వేడి వేడిగా మటన్ బిర్యానీ. ప్యూర్ నెల్లూరు స్టైలు. మనకైతే మాస్ బిర్యానీ. టేస్ట్ అయితే మాత్రం ర్యాంప్, చాలా బాగుంది. మటన్ పీస్ కూడా బాగా జ్యూసీగా. ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మొజిటో ఒకటి వేసేద్దాము, బ్లూబెర్రీ మొజిటో. వీళ్ళ దగ్గర మొజిటోస్, ఐస్ క్రీమ్స్, దాంతోపాటు లస్సీస్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి, డెజర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇంత బాగా ఫుడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలాంటి మొజిటోతో ఒక డెజర్ట్తో కానీ ఎండ్ చేసామంటే డే అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో అదనమాట మన వీడియో. ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఉంటాను మరి. బాయ్ బాయ్.